కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం ఆడపిల్లలకి ఒక వరం. సో మరి ఈ పథకంలో అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఇందులో జాయిన్ అవ్వాలంటే ఆ పిల్లల ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, సో మంత్లీ ఎంత అమౌంట్ కట్టాలి, మనం ఎన్ని ఇయర్స్ కట్టాలి, ఎన్ని ఇయర్స్ కడితే మనకి లాస్ట్కి మెచ్యూర్ అయిన తర్వాత అమౌంట్ ఎంత వస్తుంది అనే విషయంలో చాలా మందికి కూడా అపోహ ఉంది. ఇంకా ఈ గురించి చాలా మందికి కూడా తెలియదు, ఈ పథకం గురించి కూడా. సో ఈరోజు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలుసుకోవడానికి మనం ఉమ్మడి పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ సైదిరెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. సైదిరెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే అండి అందరికీ. సార్ చాలా మందికి సుకన్య సమృద్ధి యోజన డీటెయిల్స్ తెలియదు, అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఇవన్నీ. సో అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సార్ ఆడపిల్లలకి? సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి 0 నుంచి 10 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ అంటే 10 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలకి ఇది వర్తిస్తుంది అండి. అంటే 9 ఇయర్స్ అట్లా ఉన్నా కూడా వర్తించు? ఎస్ అండి, 10 ఇయర్స్ లోపు ఉన్న అందరికీ వర్తిస్తుంది. దీని టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్? ఎన్ని ఇయర్స్ వరకు అమౌంట్ కట్టాల్సి వస్తుంది? సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం డిపాజిట్స్ 15 ఇయర్స్ వరకు పే చేసుకోవాలి. అకౌంట్ మెచ్యూరిటీ 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది ఓపెనింగ్ చేసిన డేట్ నుంచి. ఒకవేళ అమ్మాయికి మ్యారేజ్ అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు, అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అమ్మాయి 21 ఇయర్స్ వచ్చి మ్యారేజ్ చేస్తే అప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ మొత్తం పే చేస్తారు? ఇంట్రెస్ట్ ప్లస్ ఉన్న బ్యాలెన్స్ మొత్తం అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారు. మామూలుగా మంత్లీ ఎంత కట్టొచ్చు సార్? ఇక్కడ మంత్లీ మినిమం అన్ను ఏముండదు, కాకపోతే ఇయర్లీ మినిమం 250 రూపీస్ పే చేయాలి మినిమం అకౌంట్ రన్ కావడానికి. మ్యాక్సిమం 1,50,000 వరకు పే చేసుకోవచ్చు. సుమారు మనం మంత్లీ 1,000 రూపాయలు అనేది మినిమంగా కట్టుకుంటే మాత్రం కొంచెం బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ 1,000 రూపాయలు కడితే 15 ఇయర్స్ పే చేస్తే మనకి మన అమౌంట్కి మెచ్యూరిటీ 5 lakhs చేంజ్ వస్తుంది. మనం కట్టే అమౌంట్ 1,80,000 మాత్రమే అవుతుంది. అలాగే మనం మ్యాక్సిమం 12,500 వేసుకుంటే మంత్లీ డివైడ్ చేస్తే మొత్తం 1,50,000 ఇయర్లీ అవుతుంది. ఆ విధంగా పేమెంట్ చేసినట్టయితే మనం 15 ఇయర్స్లో 22 lakhs పే చేస్తాము. మనకి సుమారు 65 లక్షల ఎబోవ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే లాభం, ఇది ఎక్కువ రోజులు కట్టడం వలన మనకు తెలియకుండానే చక్రవడ్డీ వస్తుంది కాబట్టి మెచ్యూరిటీ అమౌంట్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏజ్ బిలో 10 ఇయర్స్ అన్నారు కదా సార్, బిలో 10 ఇయర్స్ అంటే మనము న్యూ బార్న్ నుంచి చేయొచ్చా, ఎట్లా అసలు? ఆ న్యూ బార్న్ వరకు కూడా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే న్యూ బార్న్ వాళ్ళు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 15 ఇయర్స్ పే చేసుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇయర్స్ వాళ్ళు పే చేస్తే వాళ్ళు 15 ఇయర్స్ పే చేసి తర్వాత 21 ఇయర్స్కి తీసుకోవచ్చు ఒక ఆప్షన్. లేదంటే 9 ఇయర్స్ వాళ్ళకి 21 ఇయర్స్కి మ్యారేజ్ అయింది అనుకోండి, 21 ఇయర్స్కైనా క్లోజ్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ అమౌంట్ అనేది వాళ్ళు కట్టిన అమౌంట్ని బట్టి వేరీ అవుతుంది అక్కడ. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఒకరు సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకోవాలి ఒక పాపకి, ఇలాంటి డాక్యుమెంట్స్ కావాలి? పాప బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పేరెంట్ది ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోస్ కావాలి కంపల్సరీ. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు 15 ఇయర్స్ వరకు పే చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒక 9 ఇయర్స్ అమ్మాయికి మనం ఈ పథకం తీసుకున్నాము. ఆ అమ్మాయికి 15 ఇయర్స్లో ఇప్పుడు 9 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే మనకు 21 ఏజ్ ఉంటుంది. పెళ్లి సెట్ అయింది అనుకోండి, మధ్యలో అమౌంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చా? ఎంత వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు ఒకవేళ 9 ఇయర్స్ పాప జాయిన్ అయితే వాళ్ళకి 21 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయితే అప్పుడు అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత విత్ ఇంట్రెస్ట్తో క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే వాళ్ళు 15 ఇయర్స్ పే చేసుకొని 21 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తేనేమో ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ మ్యారేజ్ 21 ఇయర్స్కి అయింది అనుకోండి, అప్పుడు అందులో ఉన్న బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు వాళ్ళకి, అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ డబ్బు రావాలి, మనం కట్టినట్టు కూడా కనపడదు కదా సార్, మంత్లీ ఇంత కట్టేస్తాం అయిపోతుంది. సో మంచిగా మెచ్యూరిటీ టైంకి బాగా అమౌంట్ రావాలి అంటే ఖచ్చితంగా మెచ్యూరిటీ టైం వరకు ఉండాల్సిందేనా? అవునండి, కంపల్సరీగా 15 ఇయర్స్ పే చేసుకొని 6 ఇయర్స్ వెయిట్ చేస్తే 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అనేది ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. అట్లా వెయిట్ చేయడమే మంచిది, బెస్ట్ ఆప్షన్. కొంతమందికి ఏదైనా ఇప్పుడు కడుతుంటారు, మధ్యలో ఏదైనా అవసరం వచ్చింది, డబ్బు ఏదైనా హెల్త్ ఇష్యూనో స్టడీ పర్పస్ ఇంకేమైనా అవసరం వచ్చింది, మధ్యలో అమౌంట్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు పాప హైయర్ ఎడ్యుకేషన్ కోసం
10th క్లాస్ అయిపోయిన తర్వాత 50% తీసుకోవచ్చు, ఒకటి ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే కూడా అమౌంట్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్స్లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మరి చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పెడతా ఉంటారు, అలాంటి వాళ్ళకి యాజ్ ఎ సూపరింటెండెంట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది అమ్మాయిలు ఆడపిల్లలకి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టిన స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా దీన్ని తప్పకుండా ఓపెన్ చేసుకొని సుకన్య సమృద్ధి మనకి వీలైనంత మినిమం ఒక 1000 రూపాయలు మంత్లీ, మ్యాక్సిమం ఒక 10,000 to 12,000 మంత్లీ వేసుకుంటూ పోతే మనకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ అనేది మన వెనకాల సేవ్ అయి ఉంటుంది. అది మనం అవసరాలకి ఫర్ ఎగ్జాంపుల్ 2 years పాపకు అనుకోండి, కంపల్సరీగా మ్యారేజ్ అప్పుడు 60 lakhs వరకు వస్తాయి ఎవ్రీ మంత్ 12,000 కడితే. ఇదేంటంటే మనకి తెలియకుండానే మెచ్యూరిటీ అనేది చక్రవడ్డీ రూపంలో ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పోస్టల్ పరిధిలోని ప్రజలందరూ కూడా మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమ్మాయిలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా కంపల్సరీగా సుకన్య అకౌంట్ను తెరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. సో చూస్తున్నారు కదా, సుకన్య సమృద్ధి యోజన పథకం మనకు తెలియకుండానే మంత్లీ ఒక 1000 రూపీస్ మనం సేవ్ చేసుకున్నా కూడా మెచ్యూరిటీ టైంకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ఎవరైనా ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటే తప్పకుండా ఈ పథకాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టినా మనం ఇయర్లీ 1.5 lakh కడితే మాత్రం 21 yearsకి దగ్గర చూసుకుంటే 60 lakhs వరకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా స్టడీస్ కోసమైనా ఎమర్జెన్సీ కోసమైనా కూడా మనము అకౌంట్స్ని క్లోజ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు కరీంనగర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.